హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాస్ వరల్డ్. ఈ వీడియోలో వచ్చేసి గార్డెనింగ్ వీడియో అనమాట. ఇక్కడ మీరు అంతా మా ఇంట్లో పెరిగే మొక్కలు ఏమేమి పెంచారు, ఎలా పెంచారు ఏంటనేది మొత్తం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి బీరకాయ చెట్లు ఫ్లవర్స్ వస్తున్నాయి, కానీ అవి మొత్తం రాలిపోతున్నాయి. ఎందుకు రాలిపోతున్నాయి ఏమో తెలీదు. ఇది వచ్చేసి సన్నజాజి చెట్టుని ట్రిమ్ చేసామన్నమాట. ట్రిమ్ చేసినాక అలా మంచిగా ఎగురు పెట్టి మంచిగా అవుతుంది. ఇది వచ్చేసి కనకాంబరం చెట్టు. మేము విత్తనాలు వేస్తే అది ఇప్పుడిప్పుడే గ్రోయింగ్ స్టార్ట్ అయిందన్నమాట. రోజ్ ప్లాంట్, వైట్ రోజ్ అనమాట. వైట్ రోజ్, రెడ్ రోజ్ ఉన్నాయి. ఇది వచ్చేసి రణపాల ఆకు అంటారు దీన్ని. ఇది హైదరాబాద్ నుంచి తెచ్చా అనమాట. ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ తింటే మటుకు ఆ స్టోన్స్ అనేది ఈజీగా కరిగి బయటకు వచ్చేస్తుందని చెప్తారు. బట్ ఐ డోంట్ నో అది ఎంతవరకు నిజం అనేది. ఇది నటుకు పీనట్. అలాగే బంతి చెట్టు. ఇదైతే పెద్దది కాదండి, చిన్న బంతి చెట్టు అనమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి, ఇంకంతే వస్తుంది, ఎక్కువ రాదు. ఇది వచ్చి రెడ్ రోజ్. ఇది ఆల్మోస్ట్ మంచిగా 4-5 ఫ్లవర్స్ ఇచ్చిందన్నమాట. ఈ రోజ్ అనేది చాలా బాగుంది, క్యూట్గా. కనకాంబరం చెట్టు. ఈ కనకాంబరాలు ఆల్మోస్ట్ మాకు ఒక 7-8 ఉన్నాయండి చెట్లు అక్కడక్కడ. ఇవన్నీ ఏంటంటే ఒక మూర పూలు ఇస్తాయి అన్నమాట. మూర పూలు అవుతాయి అన్నమాట. అవన్నీ చిన్న చెట్లైనా మంచిగా మూర పూలు ఇస్తాయి. ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు. పెద్ద దానిమ్మ చెట్టు. పండ్లు కూడా, ఫ్రూట్స్ కూడా వచ్చాయన్నమాట దానిమ్మ చెట్టుకి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఐ డోంట్ నో ఏం చెట్టు అనేది. ఇది కూడా దానిమ్మ చెట్టు. ఇది డెకరేషన్ లైక్ షోకేస్ లాగా పెట్టుకోవడానికి ఈ చెట్టు అనమాట. షోకేస్ లాగా బాగుంటుంది. ఇది బచ్చల కూర అంటారు, నాకు పెద్దగా తెలీదు. ఇది మనం బజ్జీల కోసం యూజ్ చేస్తామంటే ఈ ఆకుని. బచ్చల కూర. నేను ఫస్ట్ దాన్ని తీసి మనీ ప్లాంట్ అనుకున్నా ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ ఇందాక చెప్పా కదా, షోపీస్ అనమాట. దీనికి ఏం రావు ఫ్లవర్స్ ఇవేం రావని నేను అనుకుంటున్నా, బట్ తెలీదు, చూడాలి. ఇంకా పెద్దగా అయితే చూడాలి. నెక్స్ట్ వచ్చేసి అంజూర్ చెట్టు అనమాట. చిన్న కాయ కూడా వచ్చింది, బట్ అది రాలిపోయింది. ఇది అంజూర్ చెట్టు చిన్నగా ఇప్పుడే ఎగురు పెడుతుంది, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే బీరకాయ చెట్టు, తంబకాయ చెట్టు అని ఉందంటే, తంబకాయ ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు, బట్ తంబకాయ అని పొడుగ్గా ఉంటారు. అది అవి వస్తే చూపిస్తా ఒకసారి. అది తంబ చెట్టు. అది నేను ఇప్పుడు చూపిస్తుంది అయితే తంబకాయ. నెక్స్ట్ వచ్చేసి బీరకాయ చెట్టు అంట అది. దాని వచ్చేసి ఇది ఎందుకు ఇలా ముడతలు వస్తుంది ఫ్రెండ్స్, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఏం చేయాలి దానికి అనేసి. ఇవి వచ్చేసి గోరింటాకు విత్తనాలు మా మమ్మీ వేస్తే అలా చిన్న చిన్న మొక్కలు వచ్చాయి. మందారం చెట్టు కూడా ఉంది ఒకటి. అగైన్ చామంతి చెట్టు. మళ్ళీ ఇక్కడ మీకు ఇది వచ్చేసి బ్లూబెర్రీనా, అది నీలం బ్లూ కలర్లో ఫ్రూట్ ఉంటుంది కదా, ఆ చెట్టు అనమాట. నా ఫేవరెట్ నిమ్మకాయ చెట్టు అనమాట. చాలా ఎంత బాగుంటుంది, ఎంత పీస్ఫుల్ ఉంటుంది ఈ చెట్టుని డైలీ చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందో. నిమ్మకాయ చెట్టు. మా ఇంట్లో ఇంకా కస్టర్డ్ యాపిల్ చిన్న గూడు కూడా ఉందన్నమాట. పిచ్చుకలు గూడు పెట్టినాయి. ఇంకా తేనె పట్టు కూడా ఉండాలి, అది కనిపించట్లేదు ఇప్పుడు. బాగుంటుంది. ఇది వచ్చేసి కస్టర్డ్ యాపిల్ చెట్టు అనమాట. ఇది చిన్న సీతాఫలం కూడా ఉంది చూడండి. ఇప్పుడు అక్కడ చిన్న సీతాఫలం కూడా కనిపిస్తుంది అన్నమాట మనకు. కానీ ఇది సీజనే, బట్ అవి ఎందుకో అవ్వట్లేదు, తెలీదు ఎందుకో అవి రావట్లేదు. ఒక్కటే అయింది ఇప్పుడు వరకు, అదొక్కటి. క్యూట్ ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి దీని కిందనే మేము బ్రింజల్
చెట్లు వేసినాం అనమాట. బ్రింజాలు ఇప్పుడు ఏమంటే మొత్తం ట్రిమ్ చేసి కొన్ని చనిపోయినాయి, మొత్తం ట్రిమ్ చేస్తే మళ్ళీ అగైన్ బ్రింజాలు చిన్న చిన్నగా వస్తున్నాయి. చాలా 2-3 చెట్లు చనిపోయాయి, వంకాయ చెట్లు చనిపోయాయి అన్నమాట. సో ఇక్కడ కర్రీ లీవ్స్, కరివేపాకు చెట్టు కూడా ఉంది. ఆ కరివేపాకు మా అమ్మ పీకేసి కర్రీలో వేసి అంత అట్లా చేసింది. అగైన్ కనకాంబరం చెట్లు ఒక 2-3 ఉంటాయి ఇక్కడ. కనకాంబరం, అలోవెరా చెట్టు కూడా ఉంది. అలోవెరా అగైన్ ఇక్కడ దానిమ్మ చెట్టు కూడా ఉంది. ఇవైతే రోజు ఒక హాఫ్ మోర్ వస్తాయండి. కనకాంబరాలు హాఫ్ మోర్ వస్తాయి. ఇక్కడ మళ్ళీ తులసి చెట్టు అయితే ఎంత తీసేసినా పెరుగుతూనే ఉంది. తులసి చెట్టు అయితే చాలా ఉన్నాయి అసలు. ఈ పెరట్లో మొత్తం మేము తీసేసినాం అన్నమాట. మళ్ళీ ఇక్కడ దానిమ్మ చెట్టు, ఇక్కడైతే లావు ఉన్నాయండి దానిమ్మకాయలు, చాలా లావు ఉన్నాయి ఇక్కడ. ఇది మల్లెపూల చెట్టు అన్నమాట. అది పందిరి కట్టి మేము పాకిస్తున్నాం, అది ఇంటి మీదకి అట్లా పైకి వస్తుంది అన్నట్టుగా పాకిస్తున్నాం దాన్ని మొత్తం. వచ్చేసి ఇది అరటి చెట్టు నా ఫేవరెట్. అరటి చెట్టు నాకు ఇష్టం. ఆ అరటి ఆకులు అన్నం తినడం కానీ ఎందుకు ఆ వైబు బాగుంటుంది అసలు. అరటి చెట్టు ఇంట్లో ఉంటే నాకు చాలా ఇష్టం అరటి చెట్టు అంటే. ఇది అరటి చెట్టు. ఇక్కడ మళ్ళీ నిమ్మకాయ చెట్టు ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ అరటి చెట్లు 3-4 ఉన్నాయి. మ్యాంగో ట్రీ కూడా ఉందండి ఇక్కడ. చిన్నగా వేసుకున్నాము మేము, ఎక్కువ ఇక్కడ ఉండాం కాబట్టి చిన్నగా వేసుకున్నాం మేము. మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాం కదా, సో అందుకని మా అమ్మోళ్ళు 6 months నుంచి ఇక్కడే ఉంటున్నారు, అందుకని ఈ చెట్లన్నీ వేసుకున్నారు. ఇది మ్యాంగో ట్రీ. ఇది ఇవి వచ్చేసి చిన్న బిల్ల చామంతి అంటారు కదండి, బిల్ల చామంతి చెట్లు అన్నమాట. అది మళ్ళీ అలోవెరా ఇక్కడ కూడా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి నాకు ఎండకి ఆ షాడో పడుతుంది, అట్లా ఎండకి అలా షాడో పడింది అనమాట. ఇది వచ్చేసి జామ చెట్టు, చిన్న జామకాయలు కూడా ఉన్నాయి, ఇంకా రాలేదు. ఉన్నాయి చిన్న జామకాయలు. కాకపోతే జామ చెట్టు ఏంటంటే చాలా తీయగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. చెట్టు మొత్తం పిందెలు ఉన్నాయి అన్నమాట, చాలా బాగుంది. ఇంకోటి ఇది ఏందో నాకు తెలియదండి, నేను అట్లా వీడియో తీస్తూ ఉంటే నాకు ఈ ఫ్లవర్ చాలా విచిత్రంగా వింతగా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. మంచిగా కనిపించింది, చాలా బాగుంది. కింద లేయర్ కానీ పైన లేయర్ కానీ మిడిల్లో బేబీ పింక్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈ ఫ్లవర్ చూడడానికి చాలా బాగుందని వీడియో తీసా అండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.